నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలోని శివానగర్ గ్రామంలో ముదిరాజ్ భవన ప్రారంభోత్సవ వేడుక అట్టహాసంగా జరిగింది. నీలం మధు ముదిరాజ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యి ముదిరాజ్ భవనాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. శివానగర్ గ్రామంలో నిర్మించిన ముదిరాజ్ భవనానికి సంబంధించి సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 15 లక్షల రూపాయలను నీలం మధు అందజేశారు. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన వేర్నాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆయన ఒక 3 లక్షలు సొంతంగా స్వతహాగా ముదిరాజ్ భవనానికి ఇచ్చారు. గ్రామస్తులు ముదిరాజ్ బంధువులంతా కలిపి ఒక 50,000 రూపాయలు ఈ భవన నిర్మాణానికి ఇచ్చారు. మనతో పాటు సత్యనారాయణ గారు ఉన్నారు. చాలా అద్భుతంగా కార్యక్రమం ముగిసింది. ముందుగా అన్న నమస్తే. చాలా సంతోషంగా అనిపించింది. శివానగర్ గ్రామంలో ముదిరాజ్ భవనం అట్టహాసంగా ప్రారంభమైంది. అంటే గ్రామ స్థాయిలో ఇంత పెద్ద వేడుకంటే ఆషామాషి విషయం కాదు. మేము గత 7 సంవత్సరాల నుంచి డిబివి అసోసియేషన్ అధ్యక్షుడిగా స్కూల్లో కానీ గ్రామంలో కానీ చేయడం జరుగుతుంది. అటు తర్వాత ఎన్ఎంఆర్ అధినేత నీలం మధుగారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చెప్పడానికంటే చాలా లీస్ట్ అవుతుంది. ముఖ్యంగా మండలంలో ఒక మండల ఎన్ఎంఆర్ కోఆర్డినేటర్గా పనిచేశాను. తర్వాత మా గ్రామంలో అంటే నా క్యారెక్టర్ని చూసి అన్నగారి కూడా అరే అన్న మంచి పని చేస్తున్నారని నా తోచిన కాడికి నేను సాయం చేస్తున్నాను. అన్నగారు పూర్తి సహకారం అందించారు. నిరుపేదలకు ఒక మాట చెప్పాలంటే పెళ్ళిళ్ళకు కావచ్చు, యాక్సిడెంట్లకు కావచ్చు, ఇంకా ఇతరత్ర చనిపోయిన సందర్భాల్లో చాలామంది నిరుపేదలు అంటే ఆపదలో ఉన్న ఏ సందర్భమైనా కానీ మదన్న వచ్చిన తర్వాత రోజు నాకు కనీసం ఒక 2-3 ఫోన్లు వస్తాయి. అన్న ఇట్లా ఇబ్బంది అవుతుందన్న మదన్న గారు సహాయం చేయమంటే గత 6 సంవత్సరాల నుంచి చేశాము. ఆ సందర్భంలో గత 2 years బ్యాక్ మేము మదన్న గారు మాది ముదిరాజ్ సామాజిక వర్గము. సో నాకు ఒక మా ముదిరాజ్ సహోదరులు అందరూ ఏమన్నారంటే అన్న గూలిపోయే సత్యులు ముదిరాజ్ భవనము దానికి మదన్న గారి సహకారం తీసుకుందామంటే వాళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి అన్నగారిని సంప్రదించిన తర్వాత అన్నాడు ఒక 5 లక్షలు ఇస్తాను సతన అది కట్టుకోండి అంటే అప్పుడు 5 లక్షలు అంటే కేవలం ఓన్లీ రేకుల షెడ్ ఏర్పాటు ప్లానింగ్ చేశాము. కానీ అన్నగారు ఎందుకో ఆయన మంచి మనసుతో మళ్ళీ అన్నాడు అన్న ఒక 6 నెలలాగు మంచి భవనం కట్టిద్దామని అన్నాడు. అదేవిధంగా ఆయన సహకారంతో ఈరోజు ఆయన 15 లక్షలు నా స్వతహాగా ఒక 3 లక్షలు ముదిరాజ్ సంఘం నుంచి ఒక 50,000 చేసేసి ఇంచుమించు 20 లక్షలతోని ఈరోజు ఆ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అన్నగారి ఉద్దేశం ఏంటంటే ఓన్లీ అంటే ఒక్క కమ్యూనిటీ కాదు అన్ని కమ్యూనిటీలకు మీరు ఆ వీడియోలు చూడొచ్చు. ఆ వీడియో మా శివానగర్ సంబంధించిన నిరుపేదలకు అంటే ప్రతి వారికి ప్రతి కమ్యూనిటీకి మా దగ్గర అన్ని చాలా రకాల కమ్యూనిటీ ఉన్నాయి. ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ ఉన్నది, ఎస్సీలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, పెరిక ఉంది, సాకలి మంగళలు ఉన్నారు. చాలా ప్రతి కుటుంబం నాకు తెలిసిన కాడికైతే ప్రతి కుటుంబంలో ఒక అన్నగారి రూపాయి చెందడం జరిగింది. ఈరోజు వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటున్నారు. మదన్న లాంటి వ్యక్తి మాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అయితే ఇన్ని రోజుల తర్వాత ఈరోజు భవనము ఓపెనింగ్ జరిగింది. చాలా సంతోషకరమైన ఈ సందర్భంగా మదన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామంలో కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆయన కార్యక్రమం కొనసాగడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈ సందర్భంగా మేము ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఒకటి విన్నపం చేస్తున్నాము మదన్న ద్వారా ప్రభుత్వానికి. బీసీడీ నుంచి ఏ గురించి ఎన్నో రోజులు 60 సంవత్సరాల నుంచి కొట్లాడడం జరుగుతుంది. దళితులకు ఎస్సీలకు 30 సంవత్సరాల మందకృష్ణ మాది ద్వారా వాళ్ళు సాధించుకున్నారు ఏబిసిడి వర్గీకరణ. కానీ మాది బీసీడీ నుంచి ఏకు ఇంతవరకు అది ఇంప్లిమెంట్ కావట్లేదు. గత ఎన్నికలలో మన ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీడీ నుంచి ఏకు చేస్తామని ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు హామీలు ఇస్తున్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అంటే గత ప్రభుత్వము ముదిరాజులకు అన్యాయం చేసింది కాబట్టి వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం చాలామంది ఆ పార్టీకి తెలుసు. సో ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ముదిరాజులు సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా మా చిరకాల వాంఛ అయినటువంటి బీసీడీ నుంచి ఏకి తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా జాతి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. అంటే ఎడ్యుకేషన్ కానీ ఇతరత్ర అన్ని రకాలుగా చాలా వెనుకబడి ఉన్నాం సార్. మాకు ఈ ముదిరాజ్ డి నుంచి ఏకి తొందరగా మీరు ఎంత తొందరగా చేస్తే మా జాతికి కొద్దిగా మేలు జరుగుతుంది. కాబట్టి మా ముదిరాజుల తరఫున నిన్ననే మా ముదిరాజ్ బంధువుకు అయినటువంటి వాకిటి సిఆర్ గారికి మినిస్టర్ ప్రైవేట్ ఇచ్చినందుకు మా ముదిరాజుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా గ్రామ తరఫు నుంచి, మా మండల తరఫు నుంచి, కాన్స్టిట్యూన్సీ తరఫు నుంచి. ముఖ్యంగా ఈ సందర్భంగా మా నీలం మదన్న గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు అంటే మా గ్రామంలో పూర్తి చేసిన సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా నేను కూడా ఒక డిబివి అసోసియేషన్ అధ్యక్షుడిగా స్వచ్ఛంద కార్యకర్తగా
కొన్ని రేబర్ ఫౌండేషన్ కానీ కొన్ని ఎండిఆర్ ఫౌండేషన్ కానీ ఇతరత్ర వాళ్ళ సహకారంతో గ్రామంలో అంటే కేవలం ఇప్పుడు 20 లక్షలు ముదిరాజ్ భవనంకు కేటాయించి దాన్ని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇంచుమించు 30 లక్షల రూపాయలు కేవలం మా శివానగర్ గ్రామంలో ఆ పేదలకు అందివ్వడం జరిగింది. దాని ద్వారా నాకు కొద్దిగా క్రెడిబిలిటీ జరిగింది. ఒక వాస్తవంగా చెప్పాలంటే నేను మదన ఇస్తున్న ప్రతి దానికి రూపాయి ఇస్తే ఆయన ఇంకా చారణ యాడ్ చేసి ప్రతి కుటుంబానికి సహకారం చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా మదన్న గారు ఇదే రకంగా కొనసాగాలని ఆయనకు రాజకీయంగా నేటి ప్రభుత్వము ఒక అవకాశం ఇస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక నీలం మధు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ముదిరాజ్ భవనాన్ని అద్భుతంగా నిర్మించగలిగాము. కుల మతాలకు అతీతంగా ఏ వర్గానికి సంబంధించిన సమస్యలున్నా శివానగర్ ప్రజలకు అండగా ఉండే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఒక భరోసా అందరి ముందు ఇచ్చారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇతర వర్గాలకు సంబంధించి, అవి కూడా తీరుస్తానని చెప్పారు. నమ్మకం ఉందా? తప్పకుండా అన్న. అంటే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు అంటే పాలసీలు కూడా అట్లానే ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా ఇప్పుడు రైతులకు కూడా యథావిధిగా కొనసాగుతుంది. రైతు బంధు కానివ్వండి, ఇల్లు లేని నిరుపేదలకు ఇప్పుడు అసలు వాస్తవంగా మా విలేజ్లో 114 సర్వే నంబర్లో 130 ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది పరిశ్రమల కోసంకి. కానీ ఇక్కడ మా దగ్గర 60-70 మంది ఇక్కడ చాలా బీదవారు ఆ పొలాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళకు చాలామంది ఇల్లు లేవు సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పటికైనా ప్రభుత్వము ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇల్లు లేని నిరుపేదలకు కనీసము ఒక 150 గజాల చొప్పున ఆ 114లో సర్వేలో మాకు కేటాయిస్తే చాలా సంతోషంగా మేము భావిస్తాము. ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటాను. దానికోసం మేము ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. నీలం మధు గారు కూడా ఈ విషయంలో చొరవ చూపించుకొని అన్నగారు హామీ ఇచ్చారు. తప్పకుండా ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోయి ఆ ప్రజల యొక్క ప్లాట్స్ అనే ఇష్యూ ఏదైతే ఉన్నదో దాన్ని నెరవేర్చడానికి నా వంతు మదన్న గారి సహకారంతో పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను. చివరిగా చాలా చక్కగా ఫ్లెక్సీ రూపంలో నీలం మధు గారు ఈ శివానగర్ గ్రామానికి ఏమేం చేశారు అనేది చాలా అద్భుతంగా మీరు చూపించే ప్రయత్నం చేశారు. ఆ ఫ్లెక్సీ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కుల మతాలకు అతీతంగా నీలం మధు ఎక్కడ ఆపదలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి సాయం చేసిన ఘనత మాత్రం ఏ మాటగా మాట నీలం మధుకు దక్కింది. ఆయన ద్వారా అందించడం ద్వారా మీరు కూడా ఎంతో కొంత మంచి పేరును సంపాదించగలిగారు. కరెక్టే. కానీ అన్నగారి క్యారెక్టర్ ఏంటంటే సబ్బండ వర్గాల ఆశాజ్యోతి అండి. మేము ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక వ్యక్తి కాదు. అన్నగారు ఏ సహకారం ఇచ్చినా అన్న తన ఊర్లో ఎవరికి ఇబ్బంది ఉన్నా నువ్వు మీ కులం చూడకన్నా ఆ కులం చూడకండి, ఎవరు గరీబులు ఉంటే వాళ్ళకి సాయం చేద్దామని అన్నాడు. మేము అదే విధంగా చేసాము. నాది ఫేస్బుక్ ఉంటుందన్న, ఇవన్నీ ఫోటోలు కూడా దాని ద్వారానే తీసుకున్నాను. ఇంకా చాలా ఉండే అసలు యాక్చువల్గా నేను చెప్తున్నాను కదండి, ఒక 150 కుటుంబాలకి మేము సహకారం చేయడం జరిగింది. అయితే అన్ని ఫోటోలు పట్టాయి కాబట్టి మేము శాంపిల్గా మీకు కొన్ని చూపించడం జరుగుతుంది. అన్నగారు కొన్ని అసలు వాస్తవంగా కొన్ని రికార్డెడ్ ఉన్నాయి, కొన్ని రికార్డు లేని కూడా ఉన్నాయి. కొన్ని ఇప్పుడు కొందరు గరీబులకు డైరెక్ట్గా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అంటే ముఖ్యంగా వినాయక చవితి సందర్భాలు కావచ్చు, మల్లన్న గుడి సందర్భాలు కావచ్చు, ముస్లిం వాళ్ళకు దర్గాలకు సంబంధించిన విషయాలు, అలాంటి సందర్భాల్లో కూడా ఎన్నో ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇక అలా తీసుకుంటే చాలా ఉన్నాయి అన్నగారు. కానీ ఇలాంటి మనసత్వం ఉన్న మదన్న గారు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాను. చివరిగా ఒక అద్భుతమైన భవనాన్ని అయితే మీ గ్రామంలో నిర్మించుకోగలిగారు, ముదిరాజ్ భవనాన్ని. ఇందాక నీలం మధు గారు కూడా ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. వేరే వర్గాలకు సంబంధించి వేరే కుల మతాలకు అతీతంగా ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు మన ముదిరాజ్ భవనాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ గ్రామ అవసరాల కోసం ఎవరు అడిగినా దాన్ని వినియోగించుకోవచ్చా? తప్పకుండా అండి. ఇప్పుడైతే మేము ముదిరాజు ఏదో భవనం ఉన్నది కాబట్టి మేము మినిమం అంటే నామినల్లో ఒక ఫీజు కేటాయిస్తామన్నాం. మా సంఘం తరఫు నుంచి ఒక కమిటీ ఉంటుంది. దాన్ని ఇంతవరకు మాకు ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఈ పరిసర ప్రాంతంలో ఒక మ్యారేజ్ హాల్ లేదు అసలు. కానీ నాకున్న అవగాహన ప్రకారం చిన్న మ్యారేజ్ కావచ్చు, ఏమంటారంటే ఎంగేజ్మెంట్లు కావచ్చు, బర్త్డేలు కావచ్చు, చిన్న అట్లాంటి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే అతి తక్కువ రేట్తో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది వాళ్ళు మా గ్రామంలో అంటే ఒక కమ్యూనిటీ కాదన్న అందరికీ కూడా మేము వాళ్ళకు నామినల్ రెంట్తో ఇవ్వడానికి ప్రపోజల్ చేస్తాం మేము. ఇది మీ వ్యక్తిగత ప్రశ్న. చాలా కార్యక్రమాలతో మీరు జనాలకు దగ్గరగా ఉంటూ ఉన్నారు. దీనబంధు వాలంటరీ అసోసియేషన్ ద్వారా అటు విద్యార్థులతో పాటు గ్రామ అవసరాలకు ఏముందో మీకు సాధ్యమైనంత వరకు కష్టపడుతున్నారు. ఏంటి రాబోయే ఎన్నికల్లో ఏమన్నా మిమ్మల్ని ఒక నాయకుడిగా చూసే పరిస్థితులు ఉన్నాయా? ఏమన్నా మనసులో కోరిక ఉందా? మనిషి అన్నప్పుడు కోరికలు ఉంటాయండి వాస్తవంగా.
అంటే నేను వాస్తవంగా 2000 దురదృష్టం ఏంటంటే 2001 నుంచి 2000 రాష్ట్రం ఏర్పడే వరకు నేను పొడంచేరు మొట్టమొదటి టౌన్ ప్రెసిడెంట్ అండి టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆ తర్వాత మండల జనరల్ సెక్రటరీ పనిచేశాను. అంటే తెలంగాణ ఉద్యమం కీలక పనిచేశాను వాస్తవంగా. కేసీఆర్కి ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్న రఘునందన్ ఎంబడి కానీ మాజీ ఫైర్ ఆఫీసర్ నరసింహారెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు అన్వర్ పటేల్ ఉన్నారండి. వాస్తవంగా నాది వాస్తవంగా ఒక బిజినెస్ అయినా కానీ అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణ వస్తే అంటే మా వారికి మేలు జరుగుతున్న సద్విషయం తిరగండి. అటు పిమ్మట నేనేం చేశానంటే ఇప్పుడు వేరే దగ్గర చేస్తే నాకు గుర్తింపు లేదు కాబట్టి నేను అనుకునేది ఏంటంటే నా ఊర్లో నా మండలంలో చేస్తే నాకు ఒక గుర్తింపు ఉండాలని. వాస్తవంగా సచ్చినా బతికిన ఒక గుర్తింపు మనిషి కోరుకుంటాడు కదండి. అంటే మేము కూడా ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినావు. అంటే ఇప్పుడు మా విలేజ్లో ఏంటంటే ఇప్పుడు పొలాలు పోతున్నాయి అన్న. అసలు వాస్తవంగా మా శివనగర్ రెవెన్యూకి చాలా తక్కువ రెవెన్యూ, ఆ ఉన్న రెవెన్యూ పోయింది. అసలు వాస్తవంగా నా కోరిక ఏంటంటే ఆ 150 ఎకరాలు పోకుండా ఈ గ్రామ ప్రజలకు ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తు వెళ్ళిపోయింది. కనీసం ఇప్పుడు ఆ 150 ఎకరాలు పోయినా కానీ ఆ కంపెనీలలో మా ఎడ్యుకేటెడ్ చదువుకున్న నిరుద్యోగ పిల్లలు ఉన్నారు, ప్లస్ మా గ్రామంలో మహిళలు ఉన్నారు. గ్రామాభివృద్ధికి ఇక్కడున్న ఇంచుమించు ఆ పరిశ్రమలు ఆ ప్రాంతంలో ఇప్పుడు 114లో ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమలు ప్రత్యేకంగా ఈ సందర్భం వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా సదుపాయాలు ఇప్పటికి కూడా మౌలిక సదుపాయాలు లేవు మా గ్రామానికి. వాళ్ళు పూర్తి సహకారం చేయాలి. సెకండ్ పాయింట్ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అయింది కానీ చాలామంది వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అక్కడ కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే అక్కడ వేరే పొడంచరు కానీ ఇతరతర వెళ్ళకుండా వాళ్ళు ఇక్కడే చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు అంటే రాబో రోజులలో ఒకవేళ అవకాశం పార్టీ ఇస్తుంది. నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను కీలకంగా. ఒకవేళ రాబో రోజులలో ఎటువంటి పదవి ఇచ్చినా కానీ నేను అంటే ప్రజలు మేము నా కోరిక మస్తు ఉంటుందండి. ప్రజల నుంచి రావాలి కదా, వాళ్ళు గుర్తిస్తారు. నేను ఒకటే కాన్సెప్ట్ చెప్తున్నాను గోపి గారు, అంటే ప్రజలు కూడా ఇప్పటికీ చైతన్యం కావాలి. మా పటేల్ గారు చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే నువ్వు ఓటుకు అమ్ముకోకుండా ఒక వ్యక్తిగతంగా ఎవరైనా పర్వాలేదు, అది ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఒక మంచి వ్యక్తికి ఆదరణ ఇవ్వండి. ఇస్తే అతనికి ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది, అంటే పేదలకు ఉపయోగకరంగా ఉంటుంది, మంచి సమాజానికి మంచి జరుగుతుంది, యువతకు మంచి జరుగుతుంది, మహిళలకు మంచి జరుగుతుంది. తద్వారా మొత్తం సమాజ మార్పు కోసం ఇది చేస్తుంది. అలాంటి వ్యక్తికి ప్రతి గ్రామంలో నాట్ ఓన్లీ శివానగర్ ప్రతి విలేజ్లో కూడా ముఖ్యంగా ఓటర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు అంటే ఆయుధం, అసలు అది ఒక వజ్రాయుధం లాంటి ఆయుధం ఇచ్చిండు ఓటు హక్కు. అది సద్వినియోగం చేసుకొని ఒక మంచి వ్యక్తులకు ఇస్తే మన గ్రామం కావచ్చు, మండలం కావచ్చు, ద్వారా మన మొత్తం రాష్ట్రంలో మంచి మార్పుకు తోడ్పాటు అందిస్తుంది. కాబట్టి ఆ దిశగా ప్రజలు యువత ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భం ఒక సందడి వాతావరణం, పండుగ వాతావరణం అయితే జిన్నారం మండలంలోని శివానగర్లో ఈరోజు కనిపించింది. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం.